అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుకొట్ల మధుసూదన్ శర్మని. మనం ఈ వీడియోలో పులిపిర్ల సమస్య తగ్గేందుకు పిరంగి చెక్క వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పులిపిర్ల సమస్యనే వాట్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు. ఈ పులిపిర్ల సమస్య ఒక రకమైనటువంటి వైరస్ అనేటువంటి క్రిమి వల్ల కలుగుతూ ఉంటుంది. తల నుంచి పాదాల వరకు ఎక్కడైనా పులిపిర్లు రావచ్చు. ఒకటి నుంచి అసంఖ్యాకంగా పులిపిర్లు ఉండవచ్చు. అదేవిధంగా ఈ పులిపిర్ల సైజు కూడా నువ్వు గింజ నుంచి ఇంచుమించు కంది గింజ లేకపోతే శనగింజ మరింత పెద్దదిగా కూడా ఉండవచ్చు. ఈ పులిపిర్లు చర్మం మీద ఎక్కడైనా రావచ్చు. అంతేకాకుండా స్త్రీలు పురుష భేదం లేకుండా అందరికీ ఈ పులిపిర్లు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పులిపిర్ల సమస్య తగ్గేందుకు కడుపులోకి కొన్ని ఔషధాలు, అదేవిధంగా పైపూత మందుగా కొన్ని ఔషధాలు నేను గత కొన్ని వీడియోల్లో తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో కడుపులోకి ఈ ఫిరంగి చెక్కని ఎలా సద్వినియోగం చేసుకుంటే పులిపిర్ల సమస్య త్వరగా తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో మరలా ఆ సమస్య రాకుండా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఫిరంగి చెక్క, ఈ ఫిరంగి చెక్క సంవత్సరం అంతా కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారీ కొట్టులో దొరుకుతుంది. దాని యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కేవలము ఫిరంగి చెక్క చూర్ణం ద్వారానే ఈ పులిపిర్ల సమస్యను మనం నిర్మూలించుకోవచ్చు అనమాట. అంటే ఫిరంగి చెక్కలో వైరస్ను తగ్గించేటువంటి, వైరస్ను హరించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది. మరి ఈ ఫిరంగి చెక్క చూర్ణాన్ని మధుస్నుహి చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. ఈ మధుస్నుహి చూర్ణము మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతూ ఉంటుంది. అది తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకోండి. ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకొని ఇందులో ఒక్కటే ఒక గ్రాము ఫిరంగి చెక్క చూర్ణం కలిపేసేయండి. చూర్ణం 1 గ్రాము ఈ విధంగా 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో కలుపుకోవాలన్నమాట. అవసరమైతే పంచదార, తేనె ఇలాంటివి కూడా అవసరాన్ని బట్టి కలుపుకోవచ్చు. బెల్లము, ఎండు ఖర్జూరం పొడి ఇలాంటివి ఏవైనా కలుపుకోవచ్చు అనమాట. లేకపోతే ఇలాగే కేవలము ఫిరంగి చెక్క పొడిని పాలలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. చూడండి, బ్రహ్మాండమైనటువంటి క్షీరము ఈ పులిపిర్ల సమస్య తగ్గేందుకు రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఉదయం సేవించాలి. రాత్రి పడుకునేటప్పుడు కూడా మరొకసారి ఈ యొక్క చూర్ణాన్ని సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శరీరంలో వైరస్ క్రిమిని హరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క శక్తి వల్ల, అంటే ఈ యొక్క ఔషధ ప్రభావం వల్ల శరీరంలో వైరస్ను హరించేటువంటి శక్తి ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రభావం చేత వైరస్ నిర్మూలించబడమే కాకుండా మరలా ఆ యొక్క సమస్య రాకుండా కూడా ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి పైపూత మందుగా కూడా నేను అనేక రకాలైనటువంటి అనుభూతమైనటువంటి అందరూ వాడుకోదగ్గ ఔషధాలు తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క పైపూత మందు కూడా అలాంటి ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఔషధాలు వాడి ఆ సమస్యను తగ్గించుకొని ఎంతోమంది ఆ యొక్క సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలకు సంబంధించినటువంటి పుస్తకం కూడా నేను ఒకటి రాసేసి మార్కెటైజ్ చేయడం జరిగిందనమాట. ఆ పుస్తకం పేరు ఇంటింట ఆయుర్వేద వైద్యం. చూడండి, ఇది మనకి పుస్తక విక్రయశాలలో దొరుకుతుందన్నమాట. ఆన్లైన్లో కూడా ఈ పుస్తకాన్ని కావాల్సినటువంటి వాళ్ళు తెప్పించుకోవచ్చు. ఈ పుస్తకంలో ఉదాహరణకి 206వ పేజీ మీరు చూసినట్లయితే 206వ పేజీలో పులిపిర్లకు సంబంధించినటువంటి వివరాలు, ఆయుర్వేద గృహవైద్య విధానము, అదేవిధంగా ఎలాంటి ఆయుర్వేద ఔషధాలు మీకై మీరు వాడుకోదగ్గ ఔషధాలు ఎలాంటివి అనేటువంటి వివరాలు మీకు తెలుస్తాయి అన్నమాట. ఇలాంటి పులిపిర్ల సమస్య కాకుండా ఈ పుస్తకంలో అనేక రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించి కూలంకషంగా ఆ వ్యాధి లక్షణాలు, అదేవిధంగా ఆ వ్యాధి ఎందుకు కలుగుతుంది, అదేవిధంగా ఆ యొక్క సమస్య కలిగినప్పుడు మీకై మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఆహార చికిత్సా విధానాలేంటి, మూలికా చికిత్సా విధానాలేంటి, అదేవిధంగా మీకై మీరు వాడుకోదగ్గ ఆయుర్వేద వైద్య విధానాలేంటి, వైద్యుల పర్యవేక్షణలోనే వాడుకోవాల్సినటువంటి చికిత్సా విధానాలేంటి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. కావలసినటువంటి వాళ్ళు ఆ పుస్తకాన్ని తెప్పించుకొని వాటికి సంబంధించినటువంటి
ఫార్ములాస్ కానీ వాటికి సంబంధించినటువంటి వివరాలు కానీ తెలుసుకోవచ్చు అనమాట. అంటే తల నుంచి కాళ్ళ వరకు సర్వసాధారణంగా నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు సంబంధించి ఈ యొక్క పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ఉదాహరణకి అవాంఛిత రోమాల సమస్య, అదేవిధంగా పులిపిర్ల సమస్య, తెల్లమచ్చల సమస్య, సోరియాసిస్ సమస్య, అట్లే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య, పైల్స్ సమస్య, స్థూలకాయం ఒబెసిటీకి సంబంధించినటువంటి సమస్య, శృంగారపరమైనటువంటి సమస్యలు, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలకు సంబంధించి ఆ యొక్క సంబంధించినటువంటి లక్షణాలు, వాటికి మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి చికిత్సా విధానాల గురించి కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. వలసినటువంటి వాళ్ళు, కావలసినటువంటి వాళ్ళు ఆ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ పులిపిర్ల సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.